ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ పెంచుకోవడం కోసం మామిడి పండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. షుగర్ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా మెడికల్ బెయిల్ పొందాలని కేజ్రీవాల్ చూస్తున్నారంటూ ఈడీ అధికారులు కోర్టుకు చెప్పారు. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వారానికి 3 రోజులు వర్చువల్ గా డాక్టర్తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను జడ్జి కావేరి భవేజా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కావాలనే మామిడి పండ్లు తింటున్నారని ఈడీ అధికారులు కోర్టుకు వివరించారు. ఇంట్లో వండిన భోజనం చేయడానికి కేజ్రీవాల్కు అనుమతి ఉందని, అయితే వైద్యపరమైన కారణాలతో బెయిల్ కోసం అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలను కేజ్రీవాల్ తీసుకుంటున్నట్లు ఈడీ పేర్కొంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కేజ్రీవాల్ కి సంబంధించిన హెల్త్ చెకప్ పై కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? ఈడీ అధికారులు ప్రధానంగా ఏమని చెప్తున్నారు? కేజ్రీవాల్ హెల్త్ చెకప్ అంశం పైన ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వారానికి 3 రోజుల పాటు వర్చువల్ గా డాక్టర్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని కీలక ఆరోపణలు చేయడం జరిగింది. కేజ్రీవాల్ జైల్లో మామిడి పళ్ళు తింటున్నాడు, ఇంటి నుండి వండిన భోజనంలో ఆలు అలాగే స్వీట్స్ అధికంగా ఉంటున్నాయి, దీని ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగి ఆయన బెయిల్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ తరఫున న్యాయవాది ఇటు వివేక్ జైన్ వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్ తన పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు, మెరుగైన పిటిషన్ ని ఫైల్ చేస్తారు. కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటున్నారని, షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈడీ మీడియా కోసం ఇటువంటి వాదనని తెర మీదకి తీసుకొస్తుందని చెప్పి కేజ్రీవాల్ కేజ్రీవాల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అయితే కేజ్రీవాల్ డైట్ చార్ట్ పైన వివరణ ఇవ్వాలని చెప్పి తిహార్ జైలు అధికారులని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి రౌస్ అవెన్యూ కోర్టులో మళ్ళీ కేజ్రీవాల్ హెల్త్ చెకప్ అంశం పైన విచారణ అనేది కొనసాగబోతోంది. తిహార్ జైలు అధికారులు ఇచ్చిన డైట్ చార్ట్ ఆధారంగా ఈ విచారణ అనేది కొనసాగబోతోంది. ప్రధానంగా కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్, అత్యధిక షుగర్ లెవెల్స్ కలిగి ఉంటారు. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ అనేవి గణనీయంగా పడిపోవడంతో ఇటు క్యాండీస్ అలాగే చాక్లెట్లను సైతం కేజ్రీవాల్ కి అనుమతించడం జరిగింది. షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు వెంటనే రికవరీ అవ్వడం కోసం. సో ఈ సందర్భంగా కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్ కి సంబంధించి ఆయన కూడా ఇటు వారానికి 3 సార్లు డాక్టర్ కన్సల్టేషన్ కోసం వర్చువల్ గా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఈడీ చేసిన ఆరోపణలతో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా మరో పిటిషన్ ఫైల్ చేస్తామని వివేక్ జైన్ ఈ రోజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో ఈ రోజుకైతే వాదనలు ముగిశాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకి తిహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ యొక్క డైట్ చార్ట్ ని రౌస్ అవెన్యూ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటలకి కేజ్రీవాల్ వైద్య పరీక్షలకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ సంబంధించిన అంశం పైన రేపు రౌస్ అవెన్యూ కోర్టులో మళ్ళీ విచారణ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.